న్యాచురల్గా అసలు కల్తీ అంటే అన్నిటికీ జరుగుతుంది, కానీ దీనికంటే కల్తీ జరగదు. ప్రకృతి ప్రసాదించిన ఫలాల్లో ఎన్నో ఆరోగ్యవంతమైన ఔషధ గుణాలు దాగుంటాయి. కొన్ని సీజన్ను బట్టి కాస్తుంటాయి. అందులో ఒకటే తాటి ముంజలు. సమ్మర్లో కనిపించే ఈ ముంజలను జనాలు చాలా ఇష్టంగా తింటుంటారు. వేసవిలో చాలా మార్కెట్లలో తాటి ముంజలు నోరూరిస్తూ ఉంటాయి. రోడ్డు పక్కన గెలలుగా వేసి చేత్తో చెక్కి డజన్ల లెక్కన అమ్ముతూ ఉంటారు కొందరు వ్యక్తులు. గ్రామాల్లో ఉండే ఈ తాటి ముంజలను కోసుకొచ్చి ఫ్రెష్గా కస్టమర్ల ముందే కట్ చేసి అందిస్తున్నారు. రోడ్డు పక్కన అప్పటికప్పుడిచ్చే తాటి ముంజలను ఆస్వాదిస్తున్నారు. ముఖ్యంగా గోదావరి జిల్లాలో తాటి ముంజలకు మంచి గిరాకీ ఉంటుంది. అయితే ఈ ఏడాది తాటి ముంజలు కాస్త లేటుగానే వచ్చాయి. గతేడాదికి ఈ ఏడాదికి తాటి చెట్ల సంఖ్య తగ్గడం ఒక ప్రధాన కారణమని చెబుతున్నారు వ్యాపారులు. ఈ ఎండాకాలం చాలా మంచిదండి. పిల్లలు పెద్దలు కూడా తినొచ్చు. ఈ దేవుడిచ్చిన వరమే ఈ తాటి ముంజలు. ముందు ముందు వచ్చే జనరేషన్కి తాటి ముంజలు అంటే తెలవదు అసలు ఏమి. ఇంతవరకు బాగుండే, కానీ ఇప్పుడు చెట్లు మట్టుకు అసలు ఏమి ఉండలేదండి. తాటి చెట్లు అన్నీ నరికేస్తున్నారు. ఈ చెట్లు అమ్మట పుట్టలు అమ్మట తిరిగి అట్టా గాలిచ్చి తీసుకొస్తున్నాము. ముందు ముందు కూడా అసలు ఏమి ఈ తాటేకు అనేది వాడరు అసలు ఎవరు. ఇంతవరకు పందిర్లు వేసుకునేవాళ్ళు, చల్లదనానికి తాటేకు పందిరి వేసుకునేవాళ్ళు, తాటి వాసాలు ఎన్ని వేసుకునేవాళ్ళు, కానీ ఇప్పుడు ఏం వేస్తలేదండి. అసలు ఎవరు వాడతలేదు తాటి వాసం. తాటేకు అసలు వాడతలేదు. తాటి ముంజల వల్ల చాలా మంచిది. పెద్దోళ్ళు చిన్నపిల్లలు కూడా చక్కగా తినొచ్చు. చాలా ఉపయోగం ఉంటుందండి. తాటి ముంజ తింటే చాలా మంచిది. అసలు సలవా కూలింగ్ అయిపోతారు. న్యాచురల్గా అసలు కల్తీ అంటే అన్నిటికీ జరుగుతుంది, కానీ దీనికంటే కల్తీ జరగదు. ఎంత ఎండలో ఎక్కడున్నా సరే, ఎడారిలో ఉన్నా 2 చెట్లు 2 గెల్లగా అద్దే. అదే దేవుడిచ్చిన వరం దీనికి. ఆ తాడి చెట్లు ఉన్నత్తలేదు ఎక్కువ శాతం. ఈ సంవత్సరం మరీ లేవండి. 2 చెట్లు ఈ సంవత్సరం లేవు. అసలు చూసిన కట్ట వాళ్ళని నరికిచ్చేస్తున్నారు. రైతులకు కూడా ఉపయోగం లేదని. పైరుకి ఇబ్బంది అవుతుంది. కోతులు వచ్చి చెట్ల మీద ఉంటున్నాయి, అది రావట్లేదని నరికేస్తున్నారండి. చెట్లు ఎక్కేవాళ్ళు కూడా చాలామంది తగ్గిపోయారండి. అసలు ఇంతవరకు అందరూ ఎక్కేవాళ్ళు. డజన 70 రూపాయలు అమ్ముతున్నామండి. బాగానే కొంటున్నారండి చాలామంది కూడా. చాలా మంచిది అని అందరూ ఇంతమంది కొంటున్నారు. ఇంకా కొనాలి. పిల్లలు పెద్దవాళ్ళు కూడా బాగా పెట్టాలి. ఈ ఎండాకాలం 2 నెలలు మంచిది. చాలా న్యాచురల్గా పండే పంట ఇది. డజన్ తాటి ముంజలు 100 రూపాయల నుంచి 150 రూపాయల వరకు ధర పలుకుతుంది. మే నెల వచ్చేసరికి వీటి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని అమ్మకందారులు తెలుపుతున్నారు. ఎండ దెబ్బ తగలకుండా తాటి ముంజలు కాపాడుతాయి. శీతల పానీయాలను పక్కన పెట్టి శరీరం డీహైడ్రేషన్ కాకుండా తాటి ముంజలను కొనుగోలు చేసేందుకు ప్రజలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. వేసవి సీజన్లో వచ్చే పండ్లలో తాటి ముంజలకు ప్రత్యేక స్థానం ఉంది. తాటి ముంజల్లో ఉండే నీటిని తాగడం వల్ల ఎంతో ఉపశమనంగా ఉంటుంది. ఆ తర్వాత వాటిని తింటూ ఉంటే నోటిలోకి చల్లగా మధురంగా వెళ్తుంది. సాధారణంగా అన్ని రకాల పండ్లను మందులు వేసి పెంచుతూ ఉంటారు, కానీ ఈ తాటి ముంజలకు మాత్రం మందుల అవసరం లేకుండా సహజ సిద్ధంగా కాపు కాస్తాయి. అందుకే వేసవి కాలంలో తాటి ముంజలకు అంత క్రేజ్ ఉంటుంది. పిల్లలను మొదలుకొని వృద్ధుల వరకు ఎంతో ఇష్టంగా తాటి ముంజలను తింటూ ఉంటారు. ముంజల వల్ల నేను చాలా ఎదురు చూస్తానండి. ముంజల కోసం పిల్లలు కూడా చాలా ముంజలు తీసుకురాని అంటారు. మా పిల్లలు తెమ్మన్నారు, కానీ దీనివల్ల చాలా మంచిది. చంటి పిల్లలు కూడా పెట్టచ్చు ముంజు. ఇది సలవ. ఇది మళ్ళీ మొట్టోలు రాకుండా మొఖాన్ని రాసుకుంటారు. తింటే మళ్ళీ సలవ ఉంటుంది. బాగుంటుంది. ఆరోగ్యానికి మంచిది, చాలా మంచిది. ఇది చాలా ఇష్టమైనది అనమాట. ఏ సీజన్లో పండు అదే తినాలండి. ఈ సీజన్లో వచ్చిందంటే నేను ఎదురు చూస్తూ ఉంటానండి దీనికోసం. ప్రతి ఆదివారం కూడా నేను తీసుకెళ్తూనే ఉంటాను. ఆదివారం నేను ముంజు తీసుకెళ్తానండి. సమ్మర్లో దొరికే ఈ ముంజలు చాలా మందికి ఉపాధి కల్పిస్తోంది. ఈ సీజన్లో వాటిని జీవనోపాధి చేసుకుని జీవించే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఒక్కో తాటి చెట్టు 100 రూపాయల చొప్పున కొనుగోలు చేస్తారు. వాటికి ఎన్ని గెలలు ఉంటే అన్ని గెలలు కోసుకుని ఇతర ప్రాంతంలో విక్రయిస్తూ ఉంటారు. కొనుగోలు, ఆటోవాడి ఖర్చులు పోగా కూలి మేర వస్తుందని తాటి ముంజల వ్యాపారులు చెబుతున్నారు.